నరేంద్ర మోడీ బీసీలకు బద్ద శత్రువు. ఆయన ఎలా ఉన్నా ఈ ధర్నాకు మద్దతు పలకడానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావులకు ఏమైంది? మీరు మళ్ళీ తెలంగాణకు వచ్చి బీసీలు, దళితులు, గిరిజనుల ఓట్లు అడగరా? తెలంగాణలో మీ అవసరం తీరిపోయిందా? మోదీతో భరాసా ఎందుకు అంటకాగుతోంది? తెలంగాణ ప్రజలతో మీ పేగుబంధం కూడా తెగిపోయిందా? ఈ ధర్నాకు మీరు ఎందుకు రాలేదని చెప్పి ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. నిన్న చాలా మంది మాట్లాడేది కూడా. అయితే ఇదే విషయం పైన గాంధీ కుటుంబాన్ని పోయడానికే కాంగ్రెస్ ధర్నా. రేవంత్ రెడ్డి ప్రసంగంలో రాహుల్, సోనియా జపమే ఎక్కువ. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీలో పగటి వేశాలు. మతపరమైన రిజర్వేషన్లను అంగీకరించబోమని చెప్పి కిషన్ రెడ్డి గారు బిల్లు కాపీ తెప్పించుకోండి మీ మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర. మీ 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 పార్టీ నాయకుడు ఉన్నారు కదా, సభానాయకుడు, మీకు మీ భారతీయ జనతా పార్టీకి మహేశ్వర్ రెడ్డి గారు బిల్లు కాపీలు తెప్పించుకోండి, లేకపోతే నేను పంపిస్తా. ఆ బిల్లులో ఎక్కడైనా మతం అనేటువంటి అంశం ఉంటే ఆపేసేయండి. మతం అనేటువంటి అంశమే మెన్షన్ చేయనటువంటి బిల్లును మతం రంగు పూలుస్తా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ పక్కా మతతత్వ రాజకీయాలకు తెరలేపుతా ఉంది. ఇది మత ప్రాతిపదికన చేస్తుంది కాదు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు న్యాయం జరగడం మీకు ఇష్టం లేదా? వాళ్ళు రేపు పొద్దుగాల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదా? ఏమని పెట్టి అడుగుతారు? మేము బీసీ బిల్లుని అడ్డుకున్నాం, మా కోట్లు ఏమని చెప్పి అడగగలుగుతారా? వాళ్ళకి ముఖం ఉంటుందా? ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా కార్యక్రమం గాంధీ కుటుంబాన్ని పోవడానికే సరిపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను తట్టుకోవడానికి గాంధీ కుటుంబం అనుగ్రహమే శరణ్యమన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించినట్టుగా స్పష్టమవుతుందని చెప్పి కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, కేసీఆర్ గారు, మీరు 500 ఏండ్ల రిజర్వేషన్ అడ్వాన్స్ వాడుకున్నారు. 500 ఏండ్లకు సరిపడ రిజర్వేషన్ అడ్వాన్స్ వాడుకున్నారు. లెక్కకు ఈ లోటు భర్తీ కావాలంటే బీసీలకు 80% రిజర్వేషన్, 70% రిజర్వేషన్ ఇస్తే తప్ప, 70% రిజర్వేషన్ 50 ఏళ్ళు ఇస్తే తప్ప ఈ లోటు పూడది. ఇవాళ మిమ్మల్ని అందరినీ మేము పార్టీలుగా చూడట్లేదు. కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని ఈ తెలంగాణ ప్రజల్లో మీరు కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు, అలాగే రామచంద్రరావు గారు, మీ అందరికి చెప్తా ఉన్నాము, మీరు మీ 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 ఒపీనియన్ ఏంది బీసీల పట్ల? బీసీల పట్ల మీ లెక్క ఏంది? ఇది చెప్పండి. ఇది చెప్పకుండా ఇప్పుడు ఆయన ధర్నా చేసిండు కాబట్టి ఆయన నెత్తి మీద పెట్టుకొని ఈయన ఇట్లాంటి, మీరందరూ ఒకతాను ముక్కలే, మాకు ఏం శశబిషలు లేవు, మీరందరూ ఒకతాను ముక్కలే.